మదర్ మోకరే అనే ఆయన ముందు సంఘాలలో క్రైస్తవ మతంలోకి మారి ఆ మతం అనుసరిస్తూ ఉంటే వారు కోల్పోయిన భూములను తిరిగి ఇస్తామని ప్రలోభం చూపడం ప్రారంభించారు. అయితే 1986-87 సంవత్సరాల్లో ముందా సంఘాలను తమ కోరిక భూములు చూసి ఉద్యమం చేసి ఆ నిరసనను అణచివేయడమే కాదు క్రైస్తవ మిషనరీల ద్వారా వారిపై ఎన్నికల దూషణ దాడి చేయించారు. ఇది నిరసనని ఎంతగానో గాయపరిచింది. ఆయన నిరూపణ చేసి ఆయన విద్యాలయం నుంచి బహిష్కరించారు. తదనంతరంగా 1990లో బిర్సా ఆయన తండ్రి చైవాసా నుంచి తిరిగి వచ్చారు. 1986 నుంచి 1990 వరకు చైవాసా మిషన్లో ఉన్న కాలం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక కీలక దశ. ఈ కాలంలో ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఆత్మాభిమానం అనే దీంతో ప్రచురించింది. సంతాన ఉద్యమం, చూడ ఉద్యమం, కోర్టు ఉద్యమం ప్రభావం కూడా ఆయన మీద ఎంతగా ఉంది. తన జాతి ఏ దిశలో ఉందో, తమ సామాజిక సాంస్కృతిక బలమైన అస్తిత్వానికి ఎటువంటి హక్కు ఉందో చూసి ఆయన మనస్సులో విప్లవ భావాలు ఎదుగుతాయి. గుండా జాతి వారి పాలన వెనక్కి తీసుకురావాలని, తన తోటి వారిని జాగృతం చేయాలని ఆయన నిశ్చయించారు. 1994లో అనావశ్యక కారణంగా చోటా నాగపూర్ ప్రాంతంలో భయంకరమైన కరువులు ఏర్పడి అంటువ్యాధులు ప్రారంభించారు. ఆ సమయంలో బిర్సా పూర్తి అధిక భావంతో తన వారిని సేవలందించారు.